కిలోల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నిందితులు అనిల్ ఫర్వార్, మహ్మద్ ఇషార్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. మొత్తం 11.5 కిలోల బంగారం దోచుకున్నారని అధికారులు తెలిపారు. తెలుగు మహాసభల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభం. వీఐపీల వసతికి కంటైనర్ స్టైల్ క్యాప్సూల్ హౌస్లు ఏర్పాటు చేస్తూ హోటళ్ల మాదిరి సదుపాయాలను అందించారు. వీటిని సులభంగా తరలించవచ్చు, ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 5 రకాల భూములను 22A నిషిద్ధ జాబితా నుంచి తొలగించింది. ప్రైవేట్, సైనిక, స్వాతంత్ర సమరయోధుల భూములను సుమోటోగా జాబితా నుంచి తీసేయాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా 3 కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 2731 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో 1198, సైబరాబాద్లో 928, రాచకొండలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో 2 బోగీల మధ్య ప్రమాదకరంగా కూర్చున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని మంచిర్యాల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణలో అతడు అస్పష్ట సమాధానాలు ఇస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో 3 రోజుల్లో దాదాపు 1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 8,03,000 లిక్కర్ కేసులు, 7,78,000 కేసుల బీర్ల అమ్మకాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలి రైలు కోల్కతా నుండి గువాహటి మార్గంలో నడవనుంది. టికెట్ ధరలు విమానాల కంటే తక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరం ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మందాన తన సహచరులైన రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి తదితరులతో కలిసి మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించి నూతన సంవత్సర పూజలు చేశారు. అనంతరం జట్టు సభ్యులు భస్మహారతిలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నూతన సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉంటున్న పెద్దలతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అంతేకాక అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ నటి పావలా శ్యామలను కూడా ఆయన పరామర్శించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.